హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ముఖ్యంగా మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించి 2 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ఉగాదికి రాబోతుంది అని ప్రకటించిన నేపథ్యంలో చాలామంది నిరుద్యోగుల్లో కూడా ఆశలు రేకెత్తించిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 గురించి సూటిగా మాట్లాడుకుంటే మనకు వస్తున్న సమాచారం ఏంటిది అంటే, గ్రూప్ 1 పోస్టులు అయితే 100 పోస్టులు ఉంటున్నాయంటున్నారు. సో 100 పోస్టులు అంటే గ్రూప్ 1కు సంబంధించి ఖచ్చితంగా పర్వాలేదు, చాలా మంచి నంబరే అనుకోవచ్చు. కానీ సో నిరుద్యోగుల ఐక్య సంఘాల వేదికకు సంబంధించి కానీ, లేదు అనంటే మనకు వస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు ఎన్ని అనంటే 400 నుంచి 500 పోస్టులు ఉంటాయని అంటున్నారు. సో ఈ 400 నుంచి 500 పోస్టులే ఉండబోతున్నాయి అని చెప్పి నిరుద్యోగుల్ని భయభ్రాంతులు గురి చేయాలనేది నా ఉద్దేశం కాదు, ఈ వీడియో ఉద్దేశం కానే కాదు. నేనేం చెప్తున్నానంటే, కనీసం ఇప్పుడున్న 1:2లోనే 900 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా ఎంతోమంది గ్రూప్ 2 కోసం మళ్ళీ లైబ్రరీలో కూర్చొని కష్టపడి చదువుతున్నారు. నా ఉద్దేశం ఏంటిది అంటే, ఈ 400 పోస్టులు అని అంటున్న నేపథ్యంలో, అది బయటకు వస్తున్న నేపథ్యంలో కొంతమందికి మేము ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా మనకి గ్రూప్ 2కి సంబంధించి ఒక మెగా గ్రూప్ 2 ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఫైట్ చేయాల్సిన సమయం మనం ఆసన్నమైంది. మీరందరూ రోడ్ల మీదకి రండి, మీరందరూ పోరాటం చేయండి, నేను ముందుంటానని అనట్లేదు. త్రూ సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి, లోకేష్ గారికి, లేదా అందరికీ కూడా విషయం తెలియజేసి మాకు 400 పోస్టులు 500 పోస్టులు ఇచ్చే పని అయితే, అవి కేవలం అందులో కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు, ఇచ్చే పని అయితే మళ్ళీ గ్రూప్ 2 ఆల్రెడీ రాసిన వాళ్ళు మళ్ళీ మేము ఎగ్జిక్యూటివ్ కొట్టాలనే ఉద్దేశంతో రాసి ఆ ఉద్యోగాలన్నీ కూడా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. 400 నుంచి 500 పోస్టులు నిజంగా ఇచ్చే పని అయితే చాలామంది నిరుద్యోగులు నిరుత్సాహంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక మెగా జాబ్ క్యాలెండర్ కోసం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన సమయం వచ్చింది. మా ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము, మీరందరూ ఛానల్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా మనం మెగా జాబ్ క్యాలెండర్ తర్వాత మెగా గ్రూప్ 2 కోసం ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఏంటి అంటే, గత 2018 నుంచి ఇప్పుడు 2026 అయితే ఇప్పటికి 8 సంవత్సరాల్లో మనకు గ్రూప్ 2 పోస్టులు ఎన్ని వచ్చినాయండి? కేవలం 900 పోస్టులు మాత్రమే. సో అలా కాకుండా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మెగా గ్రూప్ 2 ఇవ్వాలి, 2000 పోస్టులతోటి మెగా గ్రూప్ 2 ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటు మెగా జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఈ మెగా జాబ్ క్యాలెండర్లో కనీసం మేము 1500 నుంచి 2000 పోస్టులు ఖచ్చితంగా రాబట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.